మోసం చేశాయండి అందరినీ డ్వాక్రా మహిళల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా అదే విజయవాడ తీసుకెళ్లి ఇస్తానని సెల్లిస్తానని చెప్పి కనీసం సెల్లేగా ఏమన్నా కనీసం మంచినీళ్ళు కూడా అమ్మ లెక్కలు తిట్టుకొని వచ్చారు పోనీ చంద్రబాబు గారు అది తప్పు, అది చాలా తప్పది, చాలా తప్పది. పోయినసారి ఇవ్వలేదు, 10 సంవత్సరాలు వెళ్ళాడు, ఏమన్నా ఇచ్చాడండి? కరోనా టైంలో ఏమి ఇచ్చాడు ఆయన? ఏమి ఇచ్చాడు? మళ్ళీ ఇచ్చాడు, 2000 ఇచ్చాడు. నేను చెప్తున్నా, జై జగనన్న. ఆడవాళ్ళు అడగరా? ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఇస్తుంది కాదు, నువ్వు మళ్ళీ ఒక్క పథకం ఇస్తానే ఆయన పిచ్చాడు. ఆడవాళ్ళు సౌరపథం చేస్తాడంట, నువ్వు నలుగురు ఎట్టిస్తావు, నువ్వు నలుగురికి ఎట్టిస్తావు. ఇంట్లో వాళ్ళందరికి ఇస్తాను. మరి ఆయన పిచ్చాడు కదా, ఆయన పిచ్చాడు కదా, వద్దన్నాడు, అప్పులు అయిపోతున్నాడు. మా ఆడవాళ్ళకి ఇస్తుంటే ఆయనకి అంత కుళ్ళొచ్చి ఇదయ్యి నేను చేయలేకపోయానే, నేనేం చేయలేకపోతున్నాను, వీళ్ళందరినీ ఆకర్షించుకుంటున్నాడు జగన్ అని ఆయనకు కుళ్ళయ్యా. నలుగురికైతే అది ఎవరికో ఒక్కొక్కరు ఇచ్చాడయ్యా, అందరికీ లేదు, మాకైతే రాలేదు. మాకు అంత ముందు రేషన్ కార్డు లేదు, మొన్న వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది, మాకు బియ్యం వస్తున్నాయి, ఇంటి ముందు వారంటీలు వస్తున్నారు, మా సచివాలయం ఉంది చౌడవరం మాది, మాకు ఇబ్బంది ఏం లేదు. మా జగనన్న వస్తాడు కన్ఫామ్. ఆయన అంటాడయ్యా, ఆయన అన్నిటికీ అంటాడు, ఎందుకంటే రేపు మళ్ళీ రాదేమని భయం. వాళ్ళందరూ ఉంటే రాదు కదా, వాళ్ళందరూ తప్పిస్తే వస్తుందని ఆలోచన. కానీ మొన్న మాత్రం చేసేది ఏదనుకుంటే మా జగనన్న అదే చేస్తాడు. మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు అమ్మఒడి వస్తుంది, మాకు అన్ని వస్తున్నాయి. కానీ మేము అన్న చేసిన మేలు ఆడవాళ్ళం అయితే మేము మర్చిపోము. లేదు లేదు, అది కన్ఫామ్. జగన్ గారు మళ్ళీ వస్తే ఆంధ్ర ప్రజలను కాపాడాలంటే నేనే కత్తులు గొడ్లు తీసుకుని రావాలని ఆయన అనుకుంటాడులే, ఆయన మనసు ఆయన అనుకుంటాడు, పవన్ కళ్యాణ్ అనుకుంటాడు, ఆయన వాళ్ళిద్దరు ఒకటే కదా, అందుకని అనుకుంటారు. అవన్నీ వద్దు, మనకి ఎవరైతే మనకు నిజాయితీగా చేస్తున్నారో. కరోనా టైంలో ఏమి ఇచ్చాడు ఆయన? మన జగనన్న ఇచ్చాడు 2000, ఇంటికి వచ్చి బియ్యం పంపించాడు, మళ్ళీ వారంటీ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ నీ ఇంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు, నువ్వు ఆంధ్ర మహిళలు ఆయన పిచ్చాయన్లే అనుకుంటాడు, అనుకుంటా సరిపోయిద్దా? నలుగురు న్యాయం కావాలి. ఇప్పుడు ఆయన కావాలని ఆయన మాట్లాడుకుంటాడు. ఆయన ఏం చేశాడు? కరోనా టైంలో ఆయన ఇచ్చాడు మనకి? ఎవరు ఇవ్వలేదు. మన జగన్ అన్నానే అందరు పిల్లల చదువులు గాని, పిల్లల కిట్లు గాని అన్ని బాగున్నాయ్యా. చంద్రబాబు గారు నమ్మేది లేదంటారు. లేదు లేదు, న్యాయం అంటూ అంటే అన్ననే వాళ్ళు గెలిపిస్తారు. డాక్టర్లు ఇస్తున్నాడు, వాళ్ళకి ఏది కావాలంటే పిల్లలకు కావాలన్న అన్ని సాయం చేస్తున్నాడు. జగన్ అన్నే వస్తాడు, అది పక్క.